హలో హాయ్ గైస్, మంచి వీడియోతో మళ్ళీ మీ ముందర వచ్చేసి అనమాట. ఈ రోజు అన్బాక్సింగ్ చేయబోతున్నాం ద విజయ్ దేవరకొండ బ్రాండ్ రౌడీ అనమాట. రౌడీ బ్రాండ్ ద ఇండియన్ స్ట్రీట్ కల్చర్ అని ఉంది. అయితే చూడొచ్చు, దాంట్లో నుంచి ఒక టీ షర్ట్ ఆర్డర్ చేశాను అనమాట. చాలా కాస్ట్లీ ఉన్నాయి దాంట్లో బట్టలు. నేను ఇంతకు ముందు గణేష్ అన్న బ్రాండ్ టోన్స్ రివ్యూ చేశాను కదా, దాంట్లో మీరు మంచి ప్రేమ చూపించారని ఈ బ్రాండ్ కూడా ఒకసారి మన విజయ్ దేవరకొండ బ్రాండ్ కూడా ఒకసారి ట్రై చేద్దామని ఆర్డర్ పెట్టాను అనమాట. అదే చాలా కాస్ట్లీ ఉండే అన్ని బట్టలు, దాంట్లో నాకు బడ్జెట్ లో ఒక టీ షర్ట్ కనిపిస్తే అది ఆర్డర్ పెట్టాను. దాని క్వాలిటీ ఎలా ఉంది, లేకపోతే వీళ్ళు రిటర్న్ కానివ్వండి, ఎక్స్చేంజ్ పాలసీస్ ఎలా ఉన్నాయి, అంత ఇన్ డెప్త్ గా మాట్లాడదాం. అయితే ఇదే ఫ్రెండ్ మనకు రౌడీ బ్రాండ్ నుంచి వచ్చిన ప్యాకేజ్. నాకు చూడొచ్చు మీరు, ఇక్కడ బ్రాండింగ్ ఉంది, వాళ్ళ ట్యాగ్ లైన్ ఉంది, ఇంకా ఈ లోగో అనమాట. నాకు లోగో పర్సనల్గా బాగా నచ్చింది. ఇంకా ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది. ప్యాకేజింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది అనమాట. 240 GSMA క్లాత్ ఉండేది నేను చూసేటప్పుడు, ఇంకా 100% కాటన్ కూడా అన్నారు. అయితే చూద్దాం. ఇదనమాట వాళ్ళ బ్రాండింగ్. టీ షర్ట్ చూడొచ్చు మీరు, ఇలా ప్యాకేజింగ్లో వచ్చి చాలా ప్రీమియంగా ఉంది ప్యాకేజింగ్ అయితే. క్లాత్ ఓహో చూడొచ్చు, ఇది కూడా సైడ్కి తీద్దాం. ఇదే అనమాట మన మెయిన్ క్లాత్. బటర్ పేపర్ ఇచ్చారు చూడొచ్చు. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నాకు 240 GSA అనిపిస్తలేదు క్లాత్ క్వాలిటీ ఎందుకో. ట్యాగ్స్ అనమాట 990 ఉంది. ఎం సైజులో బుక్ చేశాను, కానీ వీళ్ళు సైజు మెన్షన్ చేశారు ఆ వెబ్సైట్లో, కొంచెం పెద్దగా ఉండే. సరే ట్రై చేద్దామని నేనైతే ఆర్డర్ పెట్టా. ఓకే సరిపోతుంది అనుకుంటున్నాను, కానీ నాకు కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. ఎందుకంటే 990 దీని మీద ఉంది. నేను కొన్నది వచ్చేసి 590 ఉండే సార్ దాని మీద రేటు. మళ్ళీ ట్యాక్సెస్ అవి మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ అంతా కలిపి దగ్గర 700 ఏమో పడింది. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే క్లాత్ మీద ఇలా ఉంది చూడొచ్చు. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా మెన్షన్ చేశారు రౌడీ అని. ఈవెన్ ఇక్కడ కూడా బ్రాండింగ్ వచ్చింది. ఇక్కడ కొంచెం ఇండియన్ టచ్ కూడా యాడ్ చేశారు చూడండి. ఇది కొత్త ఇనిషియేటివ్ అనమాట వాళ్ళది. అయితే ఇక్కడ కొంచెం ఇండియన్ టచ్ యాడ్ చేశారు చూడొచ్చు. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బాగుంది. కొంచెం క్లాత్ పల్సగా అనిపిస్తుంది నాకు. ట్యాక్ సైడ్ నుంచి ఎలాంటి ప్రింట్ లేదు, సింపుల్గా సటల్గా ఉందన్నమాట. ఫస్ట్ ఇంప్రెషన్లో అయితే నాకు బాగా నచ్చింది. 100% కాటన్ అంట. ఇంకా 240 GSM క్లాత్ అంటే నేను బాగా లావుగా ఉంటుందేమో అనుకున్నాను. కొంచెం పల్సగానే అనిపించింది, నార్మల్ క్లాత్ లాంటిదే. ఒకసారి ట్రై చేసి చూపిస్తాను, ఇంకా మాట్లాడదాం. అయితే ఇదే గైస్ మన టీ షర్ట్ అనమాట. చూడొచ్చు మీకు, ఇక్కడ రౌడీ బ్రాండింగ్ వచ్చింది. ఇక్కడ మనకు ఖాదీ టచ్ అన్నాను కదా, ఆ ఖాదీ టచ్ కూడా యాడ్ అయింది. కొంచెం బేసిక్ టీ షర్ట్ అనమాట. దాంట్లో చాలా ఫంకీ టీ షర్ట్స్, ఇంకా చాలా డిఫరెంట్ టీ షర్ట్స్ ఉన్నాయి ఆయన వెబ్సైట్లో, రౌడీ వెబ్సైట్లో యాక్చువల్లీ. అయితే నాకు పర్సనల్గా బడ్జెట్ రేంజ్లో బేసిక్ టీ షర్ట్ ఇది కనిపించింది అనమాట. అయితే ఆర్డర్ పెట్టాను. దీంట్లో యాక్చువల్లీ 2 కలర్స్ ఉన్నాయి అనమాట. ఒకటి వచ్చేసి గ్రే కలర్ ఉంది, ఇది ఒక బ్రిక్ రెడ్ అనేది ఉందన్నమాట. వీళ్ళ వెబ్సైట్లో మెన్షన్ ఉంది. అయితే చూడొచ్చు వీళ్ళ సైజ్ కానీ ఫిట్టింగ్ కానీ ఇలా ఉందన్నమాట. నేను ఎం సైజ్ తీసుకోవడం జరిగింది. కొంచెం లెంత్ ఎక్కువ అనిపించింది నాకు యాక్చువల్లీ, ఇంకా కొంచెం లూజ్ అనిపిస్తుంది యాక్చువల్లీ. చూడొచ్చు, అంటే బ్యాగీ లాగా ఉంటుంది అనుకున్నాను, కానీ అది బ్యాగీ లేదు, ఇంకా టైట్ కూడా లేదు. యావరేజ్ ఫిట్టింగ్ అనమాట జనరల్గా చూడొచ్చు. ఇంకా క్లాత్ క్వాలిటీ పర్లేదు. 240 GSM అంటే నేను అనుకున్నాను కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటుంది క్లాత్ది, కానీ అంత థిక్ ఏం లేదు. ఇంకా ఎలాగో మనకు సమ్మర్స్ వస్తున్నాయి కాబట్టి మీరు ఈజీగా డైలీ వేర్కి అట్లా యూజ్ చేసుకోవచ్చు యాక్చువల్లీ. జిమ్కి కానీ లేకపోతే కాలేజ్ కానీ అట్లా డైలీ వేర్కి బాగుంటుంది అన్నమాట టీ షర్ట్. ఇంకా కలర్ ఫేడ్ అవుతుందా లేదా అని చూడాలి, ఎందుకంటే జనరల్గా ఇలాంటి టీ షర్ట్స్ ఏంటంటే కొంచెం ఫేడ్ అవుతాయి అనమాట. డిజైన్ విషయానికి వచ్చేస్తే మనకు చూడొచ్చు, ఇక్కడ సైడ్ హ్యాండ్స్కి దగ్గర వచ్చేసి మనకు ఆ ఖాదీ టచ్ ఇచ్చారు కదా. ఈవెన్ ముందర రౌడీ బ్రాండింగ్ ఉంది కదా, చిన్న సింబల్ లాంటి ఇచ్చారు. అక్కడ కూడా ఖాదీ టచ్ మీదనే ఎంబ్రాయిడరీ చేశారనమాట. సింపుల్గా నీట్గా ఉంది టీ షర్ట్ టోటల్గా చెప్పాలంటే. ఈవెన్ మనకు నెక్ దగ్గర కఫ్ ఇచ్చారు కదా, అది కూడా బాగుంది అనమాట. రిప్ జనరల్గా వేరే టీ షర్ట్కి ఏంటంటే లూజ్ అయిపోతుంటుంది. అది అంటే టోటల్గా అయితే వర్త్ ఇట్ అనమాట. 700 సంథింగ్ పడింది. కొంచెం కాస్ట్లీయే డెఫినెట్లీ, కానీ కొంచెం క్వాలిటీ పర్లేదు అనమాట. మొత్తానికి పర్లేదు, మనం ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇంకా చాలా మంచి మంచి క్లాత్స్ ఉన్నాయి, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉందన్నమాట బ్రాండ్లో వచ్చేసి, రౌడీ బ్రాండ్లో. ఇంకా దీంట్లో నాకు బేసిక్గా నచ్చలేదు ఏంటంటే దీంట్లో రిటర్న్ పాలసీ లేదనమాట. ఇది కొంచెం ఆఫర్లో ఉంది యాక్చువల్లీ. 990 సంథింగ్ ఉంది దీని ప్రైస్. ఆఫర్ తర్వాత మనకు 590 అని వేశారు వీళ్ళు, ట్యాక్స్ కాకుండా యాక్చువల్లీ. అది కూడా అయితే 590 పడింది. ఇంకా దీంట్లో కూడా ఒక ప్రాబ్లం వచ్చింది అనమాట. 590 నేను ఇక్కడ చూశాను, యాడ్ టు కార్ట్ చేసిన తర్వాత నాకు 590 మీద 100 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ వేశారు. ఇంకా 28 రూపీస్ సంథింగ్ వచ్చేసి మనకు ట్యాక్స్ అయితే వేశారు. టోటల్ గా మనకు 690 సంథింగ్ పడింది అనమాట మొత్తానికి టీ షర్ట్ కాస్ట్ వచ్చేసి. అందుకోసం 700 అయిపోయింది. అదర్వైజ్ 600 రేంజ్ లో అయితే పర్లేదు, బాగుంటది. కొంచెం 200-300 రూపీస్ ఎక్స్ట్రా అయినప్పటికీ నాకు అంతగా సాటిస్ఫైడ్ గా లేదు. కానీ యాక్చువల్లీ రౌడీది వచ్చేసి వెబ్సైట్ ఉంది, యాజ్ వెల్ యాజ్ యాప్ ఉంది. నేను యాప్ డౌన్లోడ్ చేసుకుని
దాంట్లో నుంచి సర్ఫ్ చేశాను అనమాట. మొత్తం రీసెర్చ్ చేసి నాకు ఇదే అన్నిటికంటే అఫోర్డబుల్గా అనిపించింది, అందుకోసం ఇది బై చేశాను. ఇంకా అది చెప్పాను కదా, రేట్ అట్లా వితౌట్ ట్యాక్సెస్ ఉన్నాయి. అయితే మనం లోపల వెళ్ళిన తర్వాత ఇంకా 100-200 పెరిగిపోతుంది అనమాట, అది ఒకటి. ఇంకా దీని మీద రిటర్న్ ఆప్షన్ లేకుండే అనమాట, ఎందుకంటే ఇది మనం సేల్లో తీసుకుంటున్నాం కాబట్టి దీనిపైన ఎలాంటి రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ ఆప్షన్స్ ఏం లేవు. ఇంకా నేను దీని గురించి ఇండెప్గా రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, మీరు వేరే వితౌట్ ఆఫర్లో ఉన్న తీసుకున్నా కానీ దాంట్లో ఇబ్బంది ఏంటంటే వీళ్ళు క్యాష్ రిఫండ్ అంటూ ఏం లేదనమాట, ఎక్స్చేంజ్ మాత్రమే చేసుకోవచ్చు. సైజ్ కానీ ఏమైనా మీకు సరిపోలేదు అనుకోండి ఎగ్జాక్ట్లీ, అయితే మీరు వచ్చేసి సైజ్ ఒకటి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, రిటర్న్ అంటూ మళ్ళీ లేదు వీళ్ళ దగ్గర. మళ్ళీ రిటర్న్ చేసినా కానీ మీకు వచ్చేసి రౌడీ కాయిన్స్ ఇస్తారు, దాంతో మళ్ళీ మీరు వెబ్సైట్లో నుంచి ఏదైనా తీసుకోవాలి. ఇంతకుముందు నేను గణేష్ అన్న బ్రాండ్ టోన్స్ నుంచి తీసుకున్నాను కదా, దాంట్లో రిటర్న్ ఆప్షన్ అయితే లేదు అనుకుంటాను. నేను కూడా దాంట్లో ఎక్స్చేంజ్ చేసి చూశాను, దీంట్లో నాకు సైజ్ ఎగ్జాక్ట్ గా సరిపోయింది కాబట్టి నేను ఎక్స్చేంజ్ చేయలేదు. యాక్చువల్లీ టోన్స్ లో నేను ఎక్స్చేంజ్ చేసి చూశాను, బాగుండే, దాంట్లో మనకు ఎంత ఇబ్బంది ఏం కాలేదు. ఒక మెయిల్ పెట్టాను, వాళ్ళు నెక్స్ట్ డే వచ్చి పికప్ చేసుకున్నారు, ఇచ్చేసారు. నాకు ఆఫర్లో ఉన్న వస్తువులకి అయితే ఎక్స్చేంజ్ రిటర్న్ అంటూ ఏం లేదు. వేరే వస్తువులకు మీరు రిటర్న్ చేసుకుంటే దానికి మీకు రౌడీ కాయిన్స్ ఇస్తారు, దాంతోనే మళ్ళీ మీరు వెబ్సైట్ లో కానీ యాప్ లో కానీ మళ్ళీ ఏమైనా తీసుకోవచ్చు. జనరల్ గా సెలబ్రిటీవి క్లోతింగ్ బ్రాండ్ అంతగా ఏం లేదనమాట. జనరల్ గా ఈవెన్ బాలీవుడ్ లో కానివ్వండి, టాలీవుడ్ లో కానివ్వండి, మన విజయ్ దేవరకొండ గారి బ్రాండ్ ఒకటే ఉంది, ఇండివిజువల్ బ్రాండ్ అనమాట. జనరల్ గా వేరే వాళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు జనరల్ గా వేరే బ్రాండ్స్ లో, ఈయన సింగిల్ ఓన్డ్ బ్రాండ్ అనమాట, రౌడీ బ్రాండ్. అందుకోసమే మీకు చాలా లిమిటెడ్ క్లాత్స్ ఉంటాయి కానీ చాలా డిఫరెంట్ గా కొన్ని హుడీస్, టీ షర్ట్స్ బాగానే ఉన్నాయి, కానీ అవి 1200-1300 ఉన్నాయి. అంత స్పెండ్ నేను చేయాలనుకోలేదు, అందుకోసమే కొంచెం బడ్జెట్ లోనే ఒకసారి ట్రై చేద్దాం, క్వాలిటీ ఎలా ఉంటుంది మీకు కూడా చెప్దామని తీసుకున్నాను ఈ టీ షర్ట్. అయితే అనమాట ఇదే అనమాట మొత్తానికి రౌడీ బ్రాండ్ గురించి. అయితే నెక్స్ట్ వీడియోలో ఇంకొకసారి కలుద్దాం, అప్పుడు దాకా బాయ్.